ఒక గ్రామంలో ఒక విధవరాలికి ఒక్కడే కొడుకు ఉండేవాడు. కాని వాడు వెర్రి బాగులవాడు. వాడికి ఒంట్లు కూడా సరిగా రావు. దుకాణానికి వెళ్లి రూపాయ మార్చితే దుకాణదారిచ్చిన చిల్లర డబ్బులు సరిగా ఉన్నాయో లేవో కూడా వాడు కనుక్కోలేకపోయేవాడు. ఈ సంగతి బాగా గుర్తించిన దుకాణాల వాళ్లు వాణ్ణి తరచూ మోసం చేస్తూ ఉండేవారు. తన కొడుకు వెర్రి బాగులవాడు అన్న కారణం చేత వాడి తల్లి వాణ్ణి కంటికి రెప్పలాగా కాపాడుతూ, 3 పూటలా తిండి పెడుతూ, ఎంతో ప్రేమగా ఉండేది. కాని వాడే తన తెలివి తక్కువ తనాన్ని తలచుకొని దిగులు పడేవాడు. నాకింకా కొంచెము మెదడు ఉంటే బాగుండేదమ్మా, మెదడు లేనందువల్ల నేను నీకు కొంచెమైనా పనికి రాకుండా ఉన్నాను. మన ఇద్దరి భారమూ నీవే మోస్తున్నావు గదా అనేవాడు కొడుకు. అందరూ తెలివిగలవాళ్లే ఉంటారా నాయనా? నీకు దేవుడు తెలివితేట లివ్వకపోతేనేమి? మంచితనం ఇచ్చాడు, ఇద్దరికీ సరిపడే కండ పుష్టి ఇచ్చాడు. నువ్వు చెయ్యగల శ్రమ ఇంకెవరు చెయ్యగలరు అని విధవరాలు వాణ్ణి సముదాయించేది. కాని ఈ విధమైన మాటలు వాడికి నచ్చక, నేను తెలివిగల వాణ్ణి అయ్యేదెలా అమ్మా అని పదే పదే తల్లిని వేధించసాగాడు. వాడి బాధ పడలేక తల్లి మిట్టమీద ఉండే మంత్రాల మరిడమ్మను అడిగి కొంచెము తెలివి తేటలు తెచ్చుకో అని సలహా ఇచ్చింది. ఆ మాట నమ్మి మంత్రాల మరిడమ్మ దగ్గరికి వాడు పరుగెత్తుకు వెళ్ళాడు. మరిడమ్మ పొయ్యి దగ్గర కూర్చుని వంట చేసుకుంటున్నది. మరిడమ్మ, అత్తా, నాకు కాస్త తెలివితేటలు ఇప్పిస్తావా? బొత్తిగా మందమతిని అయిపోయి మా అమ్మకు సహాయం చెయ్యలేకుండా ఉన్నాను. మతి లేని వాళ్లకి నువ్వు తెలివి తేటలు ఇవ్వగలవని మా అమ్మ చెప్పి పంపింది అన్నాడు వెర్రి బాగులవాడు ఎంతో దీనంగా. మరిడమ్మ వాడికేసి ఎగాదిగా చూసి, అన్నిటికన్నా నీకు ఎక్కువ ఇష్టమైనది పట్టుకురా. ఆ తర్వాత నీ తెలివి తేటలు చూస్తాను అన్నది. వెర్రి బాగులవాడు ఇంటికెళ్ళి తల్లితో మరిడమ్మ అన్న మాట చెప్పి, నాకు అన్నిటికంటే ఇష్టమైనది ఏమిటమ్మా అని అడిగాడు. కోడి మాంసం రా నాయనా. రేపు ఒక కోడిని పట్టుకు వెళ్ళి మరిడమ్మ దగ్గర తెలివి తేటలు తెచ్చుకో అన్నది తల్లి. మర్నాడు వాడు ఒక కోడిని తీసుకొని మరిడమ్మ దగ్గరకు వెళ్ళి, నాకు అన్నిటికన్నా ఇష్టమైనది తెచ్చాను అత్తా అన్నాడు. ఆ మాట నిజమో కాదో తేల్చుకోవాలి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. కాళ్ళు లేకుండా పరిగెత్తేది ఏది అని మంత్రాల మరిడమ్మ వెర్రి బాగులవాణ్ణి అడిగింది. చాలాసేపు బుర్ర గోక్కొని, తనకు తెలియదు అన్నాడు వాడు. అయితే నువ్వు నీకు ఎక్కువ ఇష్టమైనది తేలేదు. వెళ్ళి ఇంకోసారి రా. నీకు అన్నిటికంటే ఇష్టమైనది వెంట తీసుకొని రా అని మరిడమ్మ వాణ్ణి పంపించివేసింది. వాడు ఇంటికి తిరిగి వచ్చే సరికల్లా వాడి తల్లి మంచాన పడి ఉన్నది. చాలామంది చేరి చికిత్స చేయిస్తున్నారు. ఏమిటని అడిగితే ఆమె ఉన్నట్లుండి పక్షవాతంతో పడిపోయిందని చెప్పారు. చికిత్స ఏమీ పని చెయ్యలేదు. ఆమె కొడుకును దగ్గరికి పిలిచి, ఇక నేను బ్రతకను నాయనా, మరిడమ్మ నీకు తెలివి తేటలు ఇచ్చింది కదా, ఇక నేను లేకపోయినా నువ్వు బ్రతుకుతావులే. నేను ఇక నిశ్చింతగా ప్రాణాలు వదులుతాను అని కన్ను మూసింది. వాడు ఆ రాత్రంతా తల్లికోసం కంటికి మంటికి ఇక ధారగా ఏడుస్తూ, మా అమ్మ లేకుండా ఎట్లా బ్రతకటం? ఇక నన్ను ఎవరు చూస్తారు? నా అవసరాలు అన్నీ ఎవరు తీరుస్తారు అనుకున్నాడు. ఈ విధంగా అనుకోవటంలో వాడికి ఒక సంగతి తెలిసి వచ్చింది. తనకు ప్రపంచంలోకెల్లా ఇష్టమైనది తల్లి తప్ప మరేదీ ముమ్మాటికీ లేదు. అందుచేతవాడు తన తల్లి కళేబరాన్ని ఒక గోతంలో వేసుకొని మరిడమ్మ దగ్గరికి వెళ్ళి, అన్నిటికన్నా ఇష్టమైన దాన్ని తెచ్చాను. నాకు తెలివి తేటలు ఇవ్వు మరిడమ్మ అత్తా అని అడిగాడు. ఆ మాట నిజమో కాదో తేల్చుకోవాలి. ఈ ప్రశ్నకు జవాబు చెప్పు. బంగారం కాకుండానే బంగారం కంటే కాంతిగా మెరిసేది ఏది అని మరిడమ్మ వెర్రి బాగులవాణ్ణి అడిగింది. వెర్రి బాగులవాడు చాలా ఆలోచించి తనకు తెలియదు అన్నాడు. అయితే వెళ్ళిపోయి మరొకసారి రమ్మని, వచ్చేటప్పుడు వాడికి ఎక్కువగా ఇష్టమైనది తెమ్మని మరిడమ్మ అన్నది. వెర్రి బాగులవాడు తల్లిని సంచితోపాటు భుజాన వేసుకొని ఇంటి దారి పట్టాడు. అయితే వాడు మధ్య దారిలోనే
ఒక చోట చతికిలబడి తన దుస్థితి తలచుకొని భోరున ఏడువసాగాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని ఎవరో ప్రశ్నించటం వినివాడు తల ఎత్తి చూసే సరికి రాధ అనే పిల్ల కనిపించింది. వాడు ఆమెతో తల్లి చచ్చిపోయి అసహాయ స్థితిలో ఉండడము, తనకు తెలివితేటలు ఇచ్చే మంత్రాల మరిడమ్మ అడిగిన ప్రశ్నలకు తాను సమాధానాలు ఇవ్వలేకపోవటం అన్నీ చెప్పాడు. ఆ ప్రశ్నలు విని రాధ నవ్వి, కాళ్ళు లేకుండా పరుగెత్తేది నది, బంగారం కన్నా బాగా మెరిసేది సూర్యుడు, అది కూడా తెలీదా? నీ వంటివాణ్ణి ఎవరో ఒకరు కనిపెట్టి ఉండవలసిందే. నేనే కనిపెట్టి ఉంటాను. తెలివితేటలు లేనివాళ్ళు భార్యలను బాగా చూస్తారు అని చెబుతారు. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది రాధ. నీకు అభ్యంతరం లేకపోతే నాకు ఇష్టమే అన్నాడు వెర్రి బాగులవాడు. వాళ్ళు ఇద్దరు పెళ్లాడారు. రాధ వాణ్ణి తల్లి కన్నా బాగా కనిపెట్టి ఉంటున్నది. వాడు కూడా రాధ చెప్పిన పనులు ఎంత బరువైన చేస్తున్నాడు. ఇద్దరికీ జంట బాగా కుదిరింది. ఒకనాడు అకస్మాత్తుగా వెర్రి బాగులవాడు తెలుసుకున్నాడు. తనకు ప్రపంచంలో తన భార్య కన్నా ఇష్టమైనది ఏదీ లేదు. అందుచేత వాడు రాధను వెంట పెట్టుకుని మరిడమ్మ వద్దకు వెళ్ళి, అత్తా, ఈసారి నిజంగా నాకు ఇష్టమైన దాన్ని తెచ్చాను. నాకు తెలివితేటలు ఇయ్యి అన్నాడు. అలాగా? అయితే చెప్పు. కాళ్ళు లేకుండా పుట్టి మొదట 2 కాళ్ళు సంపాదించి చివరకు 4 కాళ్ళు తెచ్చుకొనేది ఏది అని మరిడమ్మ అడిగింది. వెర్రి బాగులవాడు బుర్ర గోక్కోవటం చూసి రాధ వాడి చెవిలో కప్ప అని రహస్యంగా చెప్పింది. కప్ప అన్నాడు వెర్రి బాగులవాడు. ఫరవాలేదు, నీది మట్టి బుర్ర అయినా నీ భార్యది తెలివైన బుర్రే. దాన్ని మీరు ఇద్దరు పంచుకొని సుఖంగా ఉండండి అని మంత్రాల మరిడమ్మ వాళ్ళిద్దరినీ దీవించి పంపేసింది.